మనం అనుకున్నట్టు కాదు. ప్రభాని చెత్తామే సిద్ధించుకోకని అడిగచ్చు ప్రభు. కష్టమైన వల్ల ఆయనకి భయం వేస్తుంది, అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఆవిడ వాడి వచ్చే సడ్డదా ఇదంటే గుడి గుడి కూడా వచ్చినప్పటికి సడ్డ సాకు సాకు అలా ముడిచెల్లి దురాత్మ కూడా పెట్టే ప్రస్తుతం ఉంటుంది. ఏమన్నా ఎవడదా దురాత్మ ప్రస్తుతం ప్రపంచం ప్రస్తుంటుంది. అందుచేత ఇక్కడ చీకటి అనేది నిన్ను భయపెడితే నువ్వు వెలుగుతో చెప్పుకోవాలి. అప్పుడు అయిపోయింది, చెడిపోయింది, ఆయాడు. అప్పుడు చూసేస్తున్నారు. అది ఎంత సహజమా. అపవాదం బెదిరించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనము దేవుడికి వింటున్నా అలా ప్రభు ఇప్పుడు వచ్చాడు ఆమె చెప్పే ప్రభు చెప్పట్టు సాధన అనోపమ్మ అన్నాడు. ఆ మాట అన్నప్పుడు వాడు సిగ్గుడిపోయి ఈమె ఇతడు ఈమె సాధారణ మనుషులు కాదు అనోపమ్మ అన్నాడు అని చెప్పి సిగ్గుపడిపోయి ఎరికిపోతుంది. నాకు పోయిన దానికి మిల్లి ముందు రాలేదు. ఒకవేళ వచ్చిన మిల్లి అదే పడలేదు. అపవాది చాలా విత్తులు మంచి శిష్యుడైనా పట్టుకుని దేవుడికి ఆడడానికి కలిసి వస్తుంది. నీకు అది దూరం కాక నువ్వు వెళ్ళక ఇక్కడ కాక వెళ్ళక ఉంటామా మన అక్షరాలు ఎక్కడ అన్నట్టు దేవుడి యొక్క పెళ్ళ ప్రకారము దేవుడి మన గురించి ఏమి తెలుసుకున్నాడు అది ముఖ్యం. చేత కష్టమైనలో చేస్తున్న ప్రార్థన మనకి ఏమి చెప్తుందంటే ఆలోచిస్తే మన జరిగితే మనకి మేలు. మన ప్రాణాల కంటే కూడా దేవుని ప్రాణాలు గొప్పగా ఉంటుందని మా తన ఎప్పుడు మీ తన ఎప్పుడు పట్టదు కాదు అన్నట్టు. అందుచేత భూమికి ఆకాశం ఎత్తుతుందో తేడా ఉంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారమే మనము ఎదగటం మనకే శ్రేష్కరం, జంగం శ్రేష్కరం. అందుచేత దేవుని చిత్తానికి మనము అర్పించుకొని శాసించుకుని ఆయన చేతిలో మనం చేపెట్టి నడిపిన ప్రకారము నడవడం ద్వారా మనం సురక్షితంగా ఉంటాము. అలా ఇక్కడ వాక్యం ఏం చెప్పినాడంటే అతను పరిశ్రమ అతను పరిశ్రమ జనంలో జరుగుతున్నట్టు అతను ఇప్పుడు చేతులు పట్టుకున్నాడు. దేవుడా పూజా పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేసేది ఏం చేయించకపోతున్నావు. ఇప్పుడు వాక్యం అంటే ఇప్పుడు ఏదైతే కార్యం చేస్తున్నా కూడా ఆ కార్యములో విజయమైపు అంటే విజయమైపు సాగటమే మూలం. చదువుతున్నా అక్కడ విజయం. అందుచేత ఇక్కడ విజయము పరిపూర్ణులు పుందాదులు అవుతారు, పేపర్లు అవుతారు. చూడండి ఉచితార్థం అవడానికి ఏమి చూస్తాము. ఫెయిల్ అయిపోతే మెల్లి డిపెండ్ అలా కాకుండా మొదటి ప్రయత్నంలోనే ప్యాస్ అవడం అదే. ఆ విధంగా అవ్వాలంటే దేవుడి నుంచి పుట్టుకోవాలి. అప్పుడు కూడా అంచేత వచ్చారంటే దేవుడు దాటపడాలి. 85లో నేను 1985 డిసెంబర్ 24 నాకు చెడు వచ్చింది కుడిచే ఏంటా అనుకున్నాను. ముందు అర్థం అవ్వలేదు. అది 4 గంటలాగా ఏమి లేదు, పొడిచి లేదు. బయట తిరుగుతున్నా, చెట్టుగా తిరుగుతుంటే ఏంటిదే అక్కడ ముందు వచ్చినాడు. వారం 10 రోజులు ముందు వెళ్ళిపోయి కూర్చున్నారు. పోయికో 2 ముగ్గురికి ఈ చెట్ల కింద వచ్చారు అనుకున్నా. డిసెంబర్ ఎవరిలాగా వచ్చింది. 4 గంటలకు కుర్చీ ఇచ్చారు. కుర్చీ బాగుంది. చాలా ఈ చెట్టుకి ఆళ్ళకి ఉద్యోగులకి అప్పుడు ఏమిటో నాకు ఉద్యోగం
అప్పుడు దేవుడు ఆలస్యం చేసినా దేవుడు ఆలస్యం చేసిన అక్కడ దేవుడు చూసాడు ఆయన ప్రణాళికన చూసినప్పటికి అపాయింట్మెంట్ ఎప్పుడంటే క్రిస్మస్ వచ్చింది అదేనా క్రిస్మస్ వచ్చింది అంటే అది మనం 10 మంది ముందుకెళ్ళిపోయారు వాళ్ళ చేతులు ఎక్కువ వచ్చింది 15 చేతులకు వచ్చింది నాకు 15 రోజుల చేతులు తక్కువ వచ్చింది కానీ నా అపాయింట్మెంట్ ఎప్పుడు అంటే 24 డిసెంబర్ అయినా జగన్ పుట్టినరోజు ఎప్పుడంటే 25 డిసెంబర్ మా మనవాడు కూడా 21 డిసెంబర్ అంటే అది ఇప్పుడు ఇది దేవుడు తెచ్చిపెట్టింది ఇలాగైతే ఏమన్నారు ముందు చేత అది మానవ ప్రణాళికలో లేదు దేవుడు చదువుంది. ఇప్పుడు మనం దేవుడు చేతుల్లో ఉంటే ఎంత కొంచెం కర్మ అన్నిటిపై పంప గొప్పదో అది ఎంత సురక్షితమైనదో మనం గ్రహించుకున్నాం చేత ఇప్పుడు ఇంత చెప్పాను పెట్టాడు ఉద్యోగం వెళ్ళిన తర్వాత నేను మన పని చేయకుండా అగ్నికి మొదలు పెట్టాను క్రీస్తు ప్రభువు నాకు ఇస్తున్నాడా 20,000 ఇప్పుడు రోజులు ఇచ్చానని చెప్పాను. నేను ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాను. దేవుడు చర్చి నుంచి వచ్చానని చెప్పాను. దేవుడితో మాట్లాడతానని చెప్పాను. అయితే ఇక్కడ మొదటి వచ్చేట నేను ఆయన చేత వాక్యం ఆడిపోయింది. అప్పుడే ఉన్నాడు దీనికి ప్రమోషన్ టెక్స్ట్ ఉంటుంది ప్రమోషన్ పరీక్ష రాయలే పరీక్ష రాసి పాస్ అవుతావా నువ్వు దేవుడు అన్నావు కదా దేవుడు అన్నావు కదా నువ్వు అయితే నువ్వు అపెండిక్స్ 2 ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వగలవా అన్నాడు. ఏమో ఎలా ఉంటుందో నాకేం పుస్తకాలు తెలియదు ఏమో నాకు తెలియదు. రాత్రి అడిగి దేవుడు ఏం చెప్తాను నేను అడిగిరా తొందర వచ్చిందే అన్నాడు. ఎందుకంటే వాళ్ళు మొదటిసారి పాస్ అవ్వలేదు ఫస్ట్ టైం పాస్ అవ్వలేదు అంతవరకు ఫస్ట్ టైం పాస్ అవ్వలేదు 2, 3 ప్రయత్నాలు 4 ప్రయత్నాలు పాస్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు అందుకే అడిగారు లేదా మసలు అని చెప్పాను. ఏమనే వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు నేను కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాను కింద పెరిగిచ్చానే పులి నన్ను అరుగుతా వచ్చింది ఓ చెట్టు ఎక్కాను రచ్చని కోసం రచ్చని ఎక్కినప్పటికి ఆ పులి అప్పుడు దేవుడు అన్నాడు మాస్టర్ని జోబులు ఏముంది అన్నాడు పెన్ను ఉంది అన్నాను ఇక్కడ ప్రవృత్తి అన్నాడు నీకేం కనబడుతున్నాడు అలాగా జోబులు ఏమన్నాడు పెన్ను ఉన్నాడు అది తీస్తే ఆ పాలి ఉన్న పిల్ల తీస్తే దాని మీద ఏమన్నాడు పులి మీద పెన్ను నుంచి ఇలా ఉదాను పెన్ను ఇలా ఉదాను దాని వెళ్ళి తలకి వెళ్ళి ఆ పాలి కూర్చోగానే పెద్ద పులి పడిపోయింది అది మా స్నేహమేనే నువ్వు పెన్న తీస్తే టెంపర్ మీద అలా పెడతా అలాగా పెట్టినప్పుడు కాసేపోతా అన్నాడు. దేవుడు చేతిలో మనం ఉంటా ఎంత లాభం పెట్టలేదు హెచ్చలేదు అనలేదు. అప్పుడు మసలు వచ్చిందా అప్పుడు ఏమన్నాడు దేవుడు అన్నాడు అన్నాడు అందరూ వికాస్ కదా ఇప్పుడు ఏమన్నాడు పెన్ను తీస్తే అలా పేపర్ పెడతా పెడతా ఈజీ అన్నాను అక్కడి చూద్దాం సవాల్ అన్నారు. నేను దేవుడు మాట చెప్పాను అంతే. బుక్స్ కూడా ఇంకా తీసుకోలేదా కోర్స్ చూద్దాం దేవుడు చెప్పడం చెప్పాను అంతే. నేను సరే అన్నాను. అప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి 3 రోజులు. అప్పుడు దేవుడు 3 పరీక్షలు రాస్తాను వాళ్ళు వచ్చాక ఏమైంది అన్నాడు నాకు చెప్పాడు అన్నాను అన్నారు. కానీ అప్పుడు ఏమైందంటే నిజంగా ఆ రోజు నీళ్ళు వచ్చాయి నీళ్ళు అయింది నీళ్ళు వచ్చాయి అయితే అందులో పేరు లేదు అసలు పేరు లేదు. అప్పుడు
దొరికాడు. ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, యశో దేవుడు అన్నాడు. నిజమేనా యశో దేవుడా అని చెప్పి బ్లాక్ బెల్ట్ కరెక్టా పేపర్ అందరూ వచ్చేస్తే నిన్ను మాట అన్నారు 1 గంటకి పూజ చేద్దాం అనుకున్నా టీవీ మీద. అట్లుగా అయిపోయింది, బాధ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే మనకు కనబడ్డాడు దావూదు వచ్చాడు, ముస్లిం దావూదు. పేసా అన్నాడు, నువ్వు రాజా వచ్చి లేకుండా ఆడుకుంటున్నప్పటికీ నమ్మనవ్వా నమ్మనవ్వా. ఎలాగైందంటే లేడీస్ సీట్లో మాసమని వేశారు, జెంట్స్ సీట్లో పేరు లేదు. అందుకే సంతపడ పోయి ప్రభు అయిపోయాడు. అప్పుడు తీస్తే పారిపోయారు. మధ్యాహ్నం అర్థం కాలు మీద కొట్టే ఇంకోసారి చెప్పాను దేవుడా మీరు చెప్పండి అన్నాను. క్యాస్మల్ కరెక్ట్ పెట్టిన ఉంటాడు చెన్నైలో పెద్దలో అలా కదా కూడా పన్నాను. ఇంటికి వరుస అలాగే యశ్వత్ దేవుడా యశ్వత్ దేవుడా యశ్వత్ దేవుడా నువ్వు దేవుడు బిడ్డగా పేస్తయ్యా. 2సారి 3సారి పేస్తాను. ఎవరు కొంచెం పెడతాను కదా అంటే నువ్వు పేస్త అవుతావు అనుకున్నావా. యశోదేవుడు అని చెప్పుకున్నారు. ఇప్పుడు విజయం అంటే ఏంటి? దేవుడి చేతిలో ఉంది. అతను పెంచానా నేను చేతులు పెట్టుకున్నాను కాబట్టి నేను నేర్పిస్తాను కాబట్టి నువ్వు చేస్తే పనిలో నువ్వు విజయాన్ని పొందుతావా. నువ్వు ఫెయిల్ అవ్వా నష్టపోవా. దేవత ఏ వ్యాపారం చేసినా ఏ స్టోరీ పెట్టినా ఏ కంపెనీ పెట్టినా దేవత కాదు దేవుడు లేకపోవడం దేవుడు లేకపోవడం. దేవుడు ఉన్నట్టయితే నీ కొమ్మ పిలిచి కొమ్మ ఉంటుందా. 3 పువ్వులు 6 కాయలు అంటారు. ఓ పువ్వుకి కాయ కలుతాయి చెప్పలేం. దేవుడు ఇష్టం. ఇక్కడ దేవుడు అన్నాడు చూడ చూడ దేవుడు అన్నాడు చూడ వాక్యము చూడ 7వ వచనం. నేను విలువను సృష్టించబడినా అంధకారము కలుగువడను సమాధాన కర్తను వీడిని కలుగువడం నేనే దేవుడు నేనే వీటిని కలుగువడను నేనే కలుగువడను వెలుగును చీకటిని సమస్తాన్ని కలుగు చేస్తున్నాను. చీకటి మరణం, వెలుగంటే జీవం. అంచేత జీవన కొలుగుతాడా నేనే కాపాడబడినా. అంచేత నీ గురించి గొప్పవాడు ఎదుగుతున్నావా అన్నాడు దేవుడు. నీ గురించి గొప్పవాడు ఎదుకోవద్దా. నువ్వు సర్వశ్రేణుల మీదకి వీడు రేపు వచ్చున్నాను. అయితే నీ అంజన ఏమియా అని అన్నారా చూడండి ఏమియా చూడ ఏమియా ఏమియా ఎలా కమ్మా ఇది కదమ్మా. నీవు నీ నిమిత్తము నీవు గొప్పవాటిని అయితే నీవు వెళ్లి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చి సమ్మాను. ఇదే యెహోవా వాక్కు. మీకేం కావాలి? దోపుడు సొమ్ముగా నీ ప్రాణం ఎంత అన్నాడు. సరే ప్రభా ప్రాణమే వచ్చింది నువ్వు దోపుడు సొమ్ము కావాలంటారా ప్రాణం కావాలంటారా? ప్రాణం లేకుండా దోపుడు సొమ్ము ఎలా పట్టుకుంటావా? అస్కారమా అన్నాడు. అంచేత మనం ఇన్ని పుణ్యం చేస్తుంటే కూడా మనం మన జీవాన్ని పోగొట్టకూడదు. అంచేత దేవుడి యొక్క సన్నిధిలో ఆయన చిత్తం చెప్పిన మనం నడుచుకోవడం ద్వారా జీవ మార్గాన్ని నడుచుకోవడం ద్వారా దేవుడు సమర్థాన్ని మనకి ఇస్తాడు. అంచేత వీళ్ళు చీకటిని విలువన చూపించావని అంత తీసుకున్నాడు. నేనే విలువనా నేను చూడండి స్వార్థ స్వార్థ చూడండి మొదలైద్దామా. వచ్చిన
అర్థం రాజ్యము అలా వచ్చినాం. ఆయనలో జీవముండేను, ఆ జీవము మనుషులు వెలిగేను. ఆ వెలుగు చెడులో పక్కన వచ్చింది కానీ చీకటి దానికి ఉండేను. అదే చీకటి పడుతుంది, చెప్తున్నాడు విశ్వోద్యమే ఉన్నాడు. అంచేత ఆ జీవాన్ని నన్ను చాలా 9 వచ్చిన నిజామే వెలుగుండేను. అది లోకంలోకి వచ్చొచ్చు ప్రతి మనిషి వెలుగుతున్నదే. ఆయన లోపల ఉండేను అన్నట్టు అలా ప్రభు ఆ వెలుగు ప్రభు వెలుగునే మనం ఉన్నామా అలా ఇంటికి వచ్చినా ఎందుకు వచ్చి చెప్తుండే ఎందుకు వచ్చామా ప్రభు అన్నాడు. చూడండి ప్రభు ఏం చెప్తున్నాడా? ఎందుకు వచ్చాము 2వ వచనం. యేసు నేను లోపల వెలిగి ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉండగాక జోపు వెలుగు వాడేవాడిని వాడితో చెప్పాను. ఏమన్నా చెప్పడా? నేను జోపు వెలిగి ఉన్నాను, మీరు వెలిగి ఉన్నాను. యశ్వకి ఉంటే అయ్యా మనసు పెట్టుకుంటే నేను పెడతారుంటే ఇది ఏం చేస్తున్నా చేయలేకపోయినప్పుడా అని ఆయన దూతో పాటు ఎత్తాడు కాబట్టి నీ యొక్క పైన లోపల లేకుండా ఆయన చూసుకుంటారు కాబట్టి నీకు విజయమా అంటాడు. విజయమా అంత అర్థం పెట్టి ఈ యొక్క పని వెళ్తుంది. అంతే నీ ప్రాణం కూడా సురక్షితంగా ఉంటుంది, కీడు మీకు రాకుండా ఉంటుంది. అది కాపాడుతాడు. కాబట్టి మనము దేవుని యొక్క నిజమైన బిడ్డలంగా ఆయన కొరకు మనం పని చేయలేదు. ఎందుకంటే అది కనుక అయితే వింటుంటాడు. అంతే మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన మహిమపరిచేలాగా మనం జాగ్రత్త చాలు. ఈ విజయానికి కారణం వచ్చే ప్రభు అని చెప్పి ఆ ప్రభు నా మనం చూసినట్టయితే ఎంత గొప్ప విషయమో. నిజంగా ఇప్పుడు స్వచ్ఛమైన వెలుగు ప్రకాశించిందని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు. 8వ వచనం. పత్రిక మరియు కొత్త ఆజ్ఞ మీకు వాయిస్తున్నాను. 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 7 చదువుదాం. ప్రియులారా, మొదటి నుండి ఇప్పుడు పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను మీకు వాక్యలేదు అన్నాడు. ఈ పూర్వపు ఆజ్ఞ మీకు విన వాక్యమే మరియు కొత్త ఆజ్ఞను మీకు వాయిస్తున్నాను. చీకటి గతించున్నది, స్వచ్ఛమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయనను మీరు స్వచ్ఛమే అన్నాడు. అది చేత వెలుగు ప్రకాశిస్తుంది. మనము జీవకాంతంలో ఉన్నాము కదా. అందుచేత ఇక్కడ ఈ లోకానికి వచ్చేటికి అమ్మవచ్చు కానీ మనము మాత్రం ఉంటాము అందుచేత ఇక్కడ వీళ్ళలోనే చెప్పుకునే ప్రతి వాడు కూడా సోదరు ప్రేమ చెప్పాడు. ఇక్కడ అని చెప్పడా సోదరిని ప్రేమించేవాడు ఉన్నాడు, అతను లేదు అంతే కూడా మనం చేయలేదు. చీకటి కుమ్మే రోజు వస్తుంది. ఆ చీకటి ఏమన్నా అంటుకుంటా వెళ్ళాక మనం సోదరు ప్రేమించాలన్నాడు యేసుప్రభు. అదే నువ్వులా ఇప్పుడే ప్రేమించమనే ఇతను ప్రేమించి దేవుని సేవించి అది ఉండొచ్చుకున్నప్పుడు ఆ స్వచ్ఛమైన వెలుగు మనలో ఉంటుంది కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. మనము ఏ విధంగా ఉండాలా దేవుడు చూసుకుంటాడు ఉన్నాడు. అంచేత ఎక్కడ ఉన్నట్టు కూడా దేవుడు జీవితంలో ఉన్నా కాబట్టి అక్కడ పెడతాడు, ఇక్కడ పెడతాడు, ఎక్కడ పెడతాడు అంటే మనలో చీకటి లేదు, మనమే లేదు, మన ముందు చదువుపోతున్నాము. కాబట్టి మన యొక్క శారీరక విషయాలు ఆ విషయాలు పెట్టి చింతించవలసిన పని లేకుండా కేవలము సోదర ప్రేమకి ఎదిగే వెంబడించే వాక్యానుసారంగా మనము ఆయన పరిగణిస్తే ఆ ప్రవర్తన మనకి ఎసెట్ అది ఎంత గొప్ప ఐశ్వర్యమో విధంగా అది కాపాడుతుంది. మనకి విలుగా ఉన్నందువల్ల
ఆయన ప్రకాశం ఉన్నందువల్ల మనము మన యొక్క ప్రకాశాన్ని ఇతరులకి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళ విధులు వచ్చి వారు పోగొడతారు. అప్పుడు అది ఆసరుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మీరు విడుగు సంబంధుడా అన్నాడు. ఏం వచ్చిందే విడుగు సంబంధం. ఒకప్పుడు చెడు సముద్రం కానీ విడుగు సముద్రం కాబట్టి విడుగు సముద్రం మనం ఉండాలి. అది ఆయన మన వెలుగు అదృష్టం.